హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ మామంతాన్య. ఈరోజు మనం క్విక్గా సొరకాయ పాలతో ఎలా చేయాలో చూద్దాం. ఇది కూడా నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను సో నాతో పాటు మీరు కూడా ట్రై చేసేయండి. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకొని పచ్చిమిర్చిని ఇలా దంచుకున్నానండి. నేను మ్యాక్సిమం పచ్చిమిర్చిని ఇలానే దంచుకుంటాను, మిక్సీలో వేయకుండా. సో ఇక్కడ చూపించినట్లు సొరకాయ, పాలు, వెల్లుల్లి, ఆనియన్, అలాగే దంచుకున్న పచ్చిమిర్చి ఇవన్నీ మనం ఫస్ట్ ఆయిల్ మంచిగా వేడి చేసుకొని దాంట్లోకి కావాల్సినన్ని ఆవాలు, జీలకర్ర, అలాగే వెల్లుల్లి, అలాగే నేను కరివేపాకు ఎప్పుడు ఎండిన కరివేపాకు యూస్ చేస్తానండి, ఇలా జస్ట్ ఫ్రైస్ కల్లా. సో అలా వేసి మంచిగా చేసుకున్న తర్వాత ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. సో ఆనియన్స్ మీకు ఇష్టం వచ్చినంత క్వాంటిటీ వేసుకోవచ్చు. నేనైతే ఒక పెద్ద ఆనియన్ తీసుకున్నానండి. అలాగే పసుపు, ఉప్పు కలిపేసి మంచిగా కలిపేసిన తర్వాత బాగా ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అవ్వాలి. దాంతోనే మనకు టేస్ట్ చాలా బాగుంటుంది. సో వన్స్ ఇలా అయిన తర్వాత మనం కట్ చేసుకున్న సొరకాయలను కూడా బాగా యాడ్ చేసి ఉప్పు కారం అంతా బాగా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసుకోండి. సో మిక్స్ చేసుకున్న తర్వాత మనము ఇందాక తీసి పెట్టుకున్న 250 గ్రామ్స్ ఆఫ్ పాలని ఈ సొరకాయలోకి కలిపేసి మంచిగా ఇంకోసారి మిక్స్ చేసుకోండి. ఇక్కడ కావలిస్తే మీరు ఫుల్ 250 ఎంత కావలిస్తే అన్ని పాలు వేసుకోవచ్చండి. నేనైతే 250 గ్రామ్స్ ఆఫ్ మిల్క్ అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ వాటర్ అలా వేస్తున్నాను. సో దాని ప్రకారం మీరు చేసుకొని ఇలా మంచిగా రోలింగ్ బాయిల్ రావాలి. రోలింగ్ బాయిల్ వచ్చాక నాకు కొంచెం సాల్ట్ తక్కువైనట్టు అనిపించి నేను కొంచెం సాల్ట్ యాడ్ చేసుకున్నాను. మీకు కావాల్సినట్లు మీరు అడ్జస్ట్ చేసుకోకండి. అలాగే కొద్దిసేపు నాకు ఆల్మోస్ట్ 15 to 20 మినిట్స్ పట్టిందండి బాగా ఇలా సొరకాయ మెదగడానికి. సో మీకు కావాల్సినంత కన్సిస్టెన్సీలో పెట్టుకొని అంతే.